అసలు సిసలైన డ్రామా కాదు ఇది. పాకిస్తాన్ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ మధ్యలో బీసీసీఐ ఇన్వాల్వ్ అయింది అండ్ ఐసీసీ మొత్తం సాగా అంతా కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. పాకిస్తాన్ 15 ఫిబ్రవరి ఇండియాతో మ్యాచ్ ఆడుతుందా లేదా అది కూడా తెలుసుకుందాం ఈ వీడియోలో. వెల్కమ్ టు పవర్ ప్లే, నేను మీ హనుమా విహారీ. సరే, డ్రామా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఫస్ట్ బీసీసీఐ ఎప్పుడైతే ఐపీఎల్లో ముస్తఫిజుర్ రెహమాన్ని మీరు రిలీజ్ చేయండి అని కేకేఆర్ చెప్పిన తర్వాత కేకేఆర్ రిలీజ్ చేశారు ముస్తఫిజుర్ రెహమాన్ని. దాని తర్వాత స్టార్ట్ అయింది. బంగ్లాదేశ్లో ఫ్యాన్స్ డెఫినెట్లీ వాళ్ళకి నచ్చలేదు. అసలు బీసీసీఐ ఎందుకు రిలీజ్ చేయమంది? ఎందుకంటే హిందూస్ని అక్కడ టార్చర్ చేస్తున్నారు ముస్లిమ్స్, బంగ్లాదేశీ ముస్లిమ్స్ అని చెప్పి అక్కడ గొడవలు జరుగుతుంటే ఇండియాకి అది నచ్చక ఇక్కడ సెక్యూరిటీ కన్సర్న్స్ వల్ల ఒకవేళ ముస్తఫిజుర్ రెహమాన్ ఐపీఎల్లో ఆడితే తన సెక్యూరిటీ కన్సర్న్ వల్ల బీసీఆర్ నిర్ణయం తీసుకుంది. అది బంగ్లాదేశ్ ఫ్యాన్స్కి నచ్చలేదు. వాళ్ళు గొడవలు చేయడంతో బీసీబీ ఏమంది అంటే, మేము ఈ వరల్డ్ కప్ ఇండియాలో అయితే ఆడము, మాకు వేరే వెన్యూ ఇవ్వండి, అంటే మేము శ్రీలంకలో ఆడతాము అని చెప్పడం జరిగింది. అప్పుడు ఐసీసీకి ఆ లెటర్ రాసినప్పుడు ఐసీసీ ఏమన్నారంటే ఇండియాలో సెక్యూరిటీ కన్సర్న్స్ లేదు. అప్పుడు ఐసీసీ వాళ్ళ సెక్యూరిటీ టీమ్ని పంపించి క్లియర్గా చెప్పారు, ఇక్కడ ఒకటి మోడరేట్ ఆర్ లో రిస్కే ఉంది, అది ఏ ప్రాబ్లం లేదు అని చెప్పడం. బీసీసీఐ కూడా కావాలంటే మీకు ఎక్స్ట్రా సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తామని కూడా చెప్పడం. కానీ బంగ్లాదేశ్ అయితే వాళ్ళ స్టాండ్ తీసుకున్నారు, మేము ఆడమంటే ఆడము అని చెప్పడం జరిగింది. అక్కడ ప్లేయర్స్కి నచ్చలేదు, ప్లేయర్స్ కూడా అక్కడ ప్రొటెస్ట్ చేయడం జరిగింది. కానీ బంగ్లాదేశ్ టుక్ దే స్టాండ్. పాకిస్తాన్ ఇన్వాల్వ్ అయింది. పాకిస్తాన్ బిగ్ బ్రదర్ లాగా అక్కడ ఇన్వాల్వ్ అయ్యి ఏం చెప్పారంటే బంగ్లాదేశ్ తోటి అన్యాయం జరిగింది. ఇప్పుడు ఇండియాకి మీరు ఛాంపియన్స్ ట్రోఫీ అప్పుడు దుబాయ్ లాంటి వెన్యూ, న్యూట్రల్ వెన్యూ ఇచ్చినప్పుడు వాళ్ళు అన్ని మ్యాచెస్ అక్కడ ఆడినప్పుడు మరి బంగ్లాదేశ్కి ఎందుకు ఇవ్వలేరు? ఇక్కడ జరిగింది ఏంటి అంటే ఇండియాతోటి పాకిస్తాన్ వెళ్ళము అని చెప్పి ఇండియా ముందే చెప్పింది. పాకిస్తాన్ అండ్ ఐసీసీ కూడా అప్పుడు పాకిస్తాన్కి ఏమి ఇచ్చారంటే అడ్వాంటేజ్, మీరు కూడా ఫ్యూచర్ వరల్డ్ కప్స్లో ఆర్ ఐసీసీ టోర్నమెంట్లో ఇండియా వెళ్ళాల్సిన అవసరం లేదు. అందుకనే పాకిస్తాన్ ఇప్పుడు అన్ని మ్యాచెస్ కూడా శ్రీలంకలో ఆడుతుంది. సో ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు, వాళ్ళు ఇంటర్ఫియర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇట్స్ ఆల్ పాలిటిక్స్. బంగ్లాదేశ్తో అన్యాయం జరిగింది, మీరు ఇలా చేయడం తప్పు అని అక్కడ పాకిస్తాన్ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు ఏమన్నారంటే మేము ఇండియాతో జరిగే మ్యాచ్ మేము ఆడము అని బాయ్కాట్ చేశారు వాళ్ళు. ఐసీసీ స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చింది పాకిస్తాన్కి, మీరు ఆడకపోతే చాలా లాస్ జరుగుతుంది, బైలాటరల్ సిరీస్ ఫ్యూచర్లో కట్ చేసేస్తాము, మీ రెవెన్యూ షేర్ కట్ చేసేస్తామని చెప్పడం జరిగింది. అండ్ ఫ్యూచర్లో చాలా రిపర్కషన్స్ వస్తాయి, పిఎస్ఎల్లో కూడా మీ ఫారిన్ ప్లేయర్స్ రారు, ఎన్ఓసి మేము ఇవ్వము అని చెప్పడం జరిగింది. ఆల్మోస్ట్ బ్రాడ్కాస్టింగ్ రైట్స్, స్పాన్సర్ రైట్స్ అవన్నీ కూడా క్యాల్కులేట్ చేస్తే ఆల్మోస్ట్ 3,000 crores లాస్ అయ్యేది. ఒకవేళ వాళ్ళు ఆ మ్యాచ్ ఇంకా బాయ్కాట్ చేస్తాము అంటే అంత లాస్ ఇంకా చేయాల్సి వచ్చేది. కాబట్టి మరి ఇప్పటికి కూడా సస్పెన్స్ ఏంటి అంటే పాకిస్తాన్ ఆడుతుందా లేదా ఇండియాని, అది నేను ముందు వీడియోలో చెప్తాను ఏం జరుగుతుంది అనేది. బట్ ఈరోజు జరిగిన లేటెస్ట్ ఏదైతే మూమెంట్స్ ఉన్నాయో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐసీసీ, పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ ముగ్గురు కూడా మీటింగ్ చేయడం జరిగింది. సో మెయిన్ ఎవరైతే హెడ్ ఉంటారో వాళ్ళు మీటింగ్లో కూర్చోడం జరిగింది. దాంట్లో ఏమేమి కీ పాయింట్స్ ఉన్నాయో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ రిక్వెస్ట్ చేసింది ఏంటి అంటే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్కి మీరు ఏ శాంక్షన్స్ వేయొద్దు, ఏ పెనాల్టీ వేయొద్దు, అంటే వాళ్ళకి వచ్చే రెవెన్యూ షేర్ వాళ్ళకి ఇవ్వాలి అని. ఐసీసీ దానికి అగ్రీ చేసింది, ఎందుకంటే వాళ్ళు ముందే ఇన్ఫార్మ్ చేశారు మేము ఆడమని. పాకిస్తాన్లో అలాగా ఆడిన తర్వాత వాళ్ళు ఎక్కడ కూడా మేము మధ్యలో ఈ టీంతో ఆడము ఆ టీంతో ఆడమని బంగ్లాదేశ్ అనలేదు. మేము ఇండియాలో మీరు ఇవ్వకపోతే మేము ఆడమన్నారు, విచ్ ఇస్ ఫెయిర్ ఇనఫ్, వాళ్ళకి ఆ షేర్ ఇస్తామని వాళ్ళు ఒప్పుకున్నారు. పాకిస్తాన్ ఇంకొన్ని రిక్వెస్ట్ చేశారు, బంగ్లాదేశ్ తోటి ఇండియా టూర్ చేయాలి ఇప్పుడు జూన్ జూలైలో, ఆ టూర్ కంటిన్యూ అవ్వాలి అని అడిగారు. అక్కడ ఒప్పుకోలేదు ఐసీసీ, లేదు అది మా డొమైన్లో లేదు, మేము ఒప్పుకోము అని చెప్పడం జరిగింది. ఇంకోటి ఏం అడిగారంటే బైలాటరల్ సిరీస్ కావాలి ఇండియాతో ఎందుకు బైలాటరల్ సిరీస్ అడుగుతున్నారంటే పాకిస్తాన్, ఇండియా సిరీస్ అవుతేనే డబ్బులు అనేది, రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. అక్కడ ఐసీసీ కూడా లేదు, అది జరగని పని, డబ్ల్యూటీసీ మ్యాచెస్ కూడా సిరీస్ కూడా ముందు ఇచ్చే పరిస్థితి లేదు అని క్లియర్గా చెప్పడం జరిగింది. అది కాకుండా ట్రైనేషన్ సిరీస్ అడిగారు బంగ్లాదేశ్, ఇండియా, పాకిస్తాన్, అది కూడా వాళ్ళు గ్రాంట్ చేయలేదు. లాస్ట్కి ఏంటి అంటే అక్కడ పాకిస్తాన్ బంగ్లాదేశ్ యాక్చువల్గా ఉమెన్స్ వరల్డ్ కప్ హోస్ట్ చేయాలి లాస్ట్ టైం జరిగిన వరల్డ్ కప్, కానీ అక్కడ ఏదో రాయిడ్స్ జరగడం వల్ల సేఫ్ కాదని చెప్పి ఐసీసీ వాళ్ళకి ఇవ్వలేదు. ముందు వరల్డ్ కప్
ఏమైనా ఐసీసీ ఈవెంట్ ఏదైనా బంగ్లాదేశ్కి ఇవ్వాలని అక్కడ పాకిస్తాన్ అడగడం. వాళ్ళు ఎందుకు ఇంత ఇంటర్ఫియర్ అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు. బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఇటు బార్డర్ అటు బార్డర్ వాళ్ళెప్పుడు మంచి ఈక్వేషన్లో లేరు. కానీ ఇప్పుడు ఆల్ ఆఫ్ అ సడన్ బంగ్లాదేశ్ మీద అంత కన్సర్న్ చూపిస్తున్నారు పాకిస్తాన్. ఐసీసీ ఏం నిర్ణయించుకుందంటే అండర్-19 వరల్డ్ కప్ ఒకటి ఇస్తాం ఫ్యూచర్లో అని చెప్పి బంగ్లాదేశ్ చెప్పడం జరిగింది. దీని తర్వాత బంగ్లాదేశ్ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ స్టేట్మెంట్లో ఏంటంటే దే ఆర్ థ్యాంకింగ్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ అండ్ ఐసీసీ మా సిచ్యువేషన్ అర్థం చేసుకొని ఒక రిజాల్వ్ అయితే చేశారు, మాకు రెవెన్యూ ఇవ్వడానికి ఒప్పుకున్నారు, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పడంతో పాటు లాస్ట్ సెంటెన్స్ హైలైట్. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఈ మ్యాచ్ మీరు ఆడండి ఇండియాతోటి 15th ఫిబ్రవరి ఏదైతే బాయ్కాట్ చేస్తామంటున్నారో ఆ మ్యాచ్ ఆడండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇదంతా ఒక డ్రామా లాగా అనిపిస్తుంది నాకు. బంగ్లాదేశ్ని అక్కడేమో పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది, బంగ్లాదేశ్ రిటర్న్లో పాకిస్తాన్ అడుగుతుంది ఇండియాతో మ్యాచ్ ఆడమని. ఇండియాతో మ్యాచ్ ఆడకపోతే ఇండియాకి కొంచెం కూడా ఫరక్ పడదు, అక్కడ నష్టపోయేది పాకిస్తానే. బంగ్లాదేశ్కి వాళ్ళు సపోర్ట్గా వస్తున్నారు కాబట్టి బంగ్లాదేశ్ ఏదో గ్రాటిట్యూడ్ కొద్దీ వాళ్ళు రిటర్న్లో వాళ్ళకి చూపిస్తున్నారు. కానీ ఇన్నేళ్ళుగా సపోర్ట్ చేసింది ఇండియానే. అది క్రికెట్లో అయినా పాలిటిక్స్లో అయినా ఇండియా సపోర్ట్ ఎప్పుడు బంగ్లాదేశ్కి ఉంది. అది బంగ్లాదేశ్ వాళ్ళకి అర్థం కావట్లేదు. ప్రస్తుతం ఏమనుకుంటున్నారంటే పాకిస్తాన్ వాళ్ళ సైడ్లో ఉంది అని అనుకుంటున్నారు. బట్ దాని వెనకాల ఏదో ఒకటి ఉంటుంది. మనకు తెలుసు పాకిస్తాన్ ఎట్లా ఉంటుందో. వాళ్ళు ఈ మ్యాచ్ ఆడకపోతే వాళ్ళకన్నా పెద్ద ఫూల్స్ ఎవరూ లేదు, వాళ్ళకే డబ్బులు చాలా నష్టపోతారు. కాబట్టి డెఫినెట్లీ ఈ మ్యాచ్ వాళ్ళు ఆడతారు, ఇది రాసి పెట్టుకోండి. డెఫినెట్లీ 15th ఫిబ్రవరి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది కొలంబోలో. వాళ్ళు వచ్చి మ్యాచ్ ఆడాల్సిందే. ఎందుకంటే అంత పెద్ద నష్టం ఒకవేళ వాళ్ళు చూశారు అంటే వాళ్ళు ఇంకా క్రికెటింగ్ నేషన్గా బహుశా మనకి ముందు పిక్చర్లో కనబడరు, అంత నష్టం జరుగుతుంది వాళ్ళకి. సో మ్యాచ్ జరుగుతుంది. అండ్ ఈ వరల్డ్ కప్లో నిన్న జరిగిన మ్యాచెస్ గురించి ఒకసారి మాట్లాడితే మనం ఒకసారి టచ్ చేద్దాం. ఈ సాగా అయితే నడుస్తుంది. డెఫినెట్లీ అది రిజాల్వ్ అయిపోయింది, ఫైనల్ స్టేజెస్కి వచ్చేసింది. నేను యాక్చువల్లీ ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను పాకిస్తాన్ డెఫినెట్లీ ఆడుతుందని. అదే జరగబోతుంది. ఇంకా ఏ యూటర్న్ అనేది ఉండదు. ఆల్రెడీ వాళ్ళు యూటర్న్ తీసుకున్నారు. ప్రైమ్ మినిస్టర్ అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇవన్నీ డిస్కషన్ జరుగుతుందంటేనే అసలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పాకిస్తాన్లో ఏం కల్చర్ నడుస్తుంది అంటే ప్రైమ్ మినిస్టర్ ఒక స్టేట్మెంట్ అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాక మేము ఆడమని చెప్పిన తర్వాత డిస్కషన్స్ చేయడం ఏంటి? దాన్ని బట్టి అర్థమవుతుంది వాళ్ళ స్టాండ్ మీద వాళ్ళు ఉండట్లేదు. దట్స్ హౌ ద నేషన్ ఈజ్ రన్నింగ్ యాజ్ ఆఫ్ నౌ. అది క్రికెట్లో అయినా పాలిటిక్స్లో అయినా అట్లా నడుస్తుంది. ఓకే, నిన్న జరిగిన మ్యాచెస్ గురించి లైట్గా టచ్ చేద్దాం. స్కాట్లాండ్కి ఫస్ట్ విక్టరీ అగైన్స్ ఇటలీ ఫస్ట్ మ్యాచ్ వరల్డ్ కప్ హిస్టరీలోనే వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ ఆడారు. దే వర్ లిటిల్ డిసప్పాయింటింగ్ టు బి ఆనెస్ట్. స్కాట్లాండ్ వేర్ అ బెటర్ టీమ్. ఎట్లయితే బ్యాటింగ్ చేశారో ఐ థింక్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చింది. ఓపెనర్ చాలా అద్భుతంగా ఆడాడు, 84 స్కోర్ చేశాడు. మెక్మల్లన్ నుంచి ఒక మంచి మెక్మల్లన్ ఈజ్ అ ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ ఫ్యూచర్లో. ఐపీఎల్ టీమ్స్ చాలామంది టార్గెట్ చేస్తారు మెక్మల్లన్ని. అండ్ విత్ ద బాల్ కూడా దే వర్ వెరీ క్లినికల్, ఫీల్డింగ్ చాలా బాగా చేశారు. సో ఓవరాల్గా ఒక డామినేటింగ్ పర్ఫార్మెన్స్ అయితే చూసాం స్కాట్లాండ్ నుండి. దాని తర్వాత ఐ ఫీల్ లాస్ట్ మ్యాచ్ ఏదైతే జరిగిందో సౌత్ ఆఫ్రికా ఫస్ట్ మ్యాచ్ వాళ్ళు ఆడారు. బిగ్ నేషన్, లాస్ట్ ఇయర్ ఫైనలిస్ట్. వాళ్ళు ఎలా ఆడతారు అనుకుంటే ఫస్ట్ టైం ఒక టాప్ 10 టీం వాళ్ళు డామినెన్స్ చూపించారు. కెనడా తోటి. బట్ ఎలా అయితే ఆడారో బ్యాటింగ్లో మంచి అథారిటీ చూపించారు. 213 రన్స్ స్కోర్ చేశారు. కెనడాని మంచిగానే రిస్ట్రిక్ట్ చేశారు 153 రన్స్కి. సో డామినేటింగ్ పర్ఫార్మెన్స్ అయితే చూసాం సౌత్ ఆఫ్రికా నుండి. ముందు మ్యాచెస్లో ఐ థింక్ ఎక్కువ సర్ప్రైజెస్ చూడము. ఈరోజు మ్యాచ్ ఒకటి యూఎస్ఏ వర్సెస్ పాకిస్తాన్. యూఎస్ఏకి కొన్ని ఇంజరీ కన్సెస్ ఉన్నాయి. అలీఖాన్ ఇంజరీ, శుభం రాంజనే ఇంజరీ, వాళ్ళు ఇద్దరు ఇంజర్డ్ కాబట్టి కొంచెం డిప్లీటెడ్ సైడే. యూ నెవర్ నో విత్ యూఎస్ఏ. లాస్ట్ టైం వాళ్ళు బీట్ చేశారు 2024 వరల్డ్ కప్లో పాకిస్తాన్ని. అలాంటి మ్యాచ్ ఏమైనా చూస్తామా? యూ నెవర్ నో. అది శ్రీలంకలో జరగబోతుంది కాబట్టి కొలంబోలో మ్యాచ్. ఇట్ విల్ బి అన్ ఇంట్రెస్టింగ్ వాచ్. డ్యూ ట్యూన్ ఇన్ టు ఇట్. బట్ ముందు మీరు ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏమేమి మ్యాచ్ ఏ టీం అప్సెట్ చేయొచ్చు అని మీరు యాంటిసిపేట్ చేస్తున్నారు? అండ్ ఈ సాగా మొత్తం గురించి కూడా మీ ఒపీనియన్ ఏంటి కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.